ఇలాంటి అంశాల్లో యాక్టివ్గా ఉండే నిర్మాత సుపరిచితులు నట్టికుమార్ గారు ఏంటి సార్ మీరు చాలా విషయాల్లో అంటే ఇండస్ట్రీకి సంబంధించిన విషయాల్లో కుండ బద్దలు కొట్టినట్టుగా మాట్లాడతారు కదా, ఈ విషయంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు సార్? ఫెడరేషన్ కరెక్టా, ఛాంబర్ కరెక్టా, ఏం తేలబోతోంది? నిన్న చిరంజీవి దగ్గరికి వెళ్ళారు, మరి కాసేపట్లో బాలకృష్ణ దగ్గరికి గిల్ట్ నిర్మాతలందరూ వెళ్తున్నారు. ఏమండి నేను ఒక్క మాట అంట, ఫెడరేషన్ కరెక్ట్ కాదు, మన ఛాంబరు కరెక్ట్ కాదు, ఇక కార్మికుడు కరెక్ట్ ప్లస్ నిర్మాతలు కరెక్ట్. అంటే నేను రెండు విషయాలు చెప్తున్నా. 4 నెలల నుంచి మీరు చర్చలు నడిపించుకుంటూ చర్చల్లో వచ్చి ఆఖరికి బంధుకాలు వచ్చేదాకా కూడా మీరు ఇంత దాకా తీసుకురావడానికి కారణం ఎవరు? ఏ నాయకులు? మీరు 30% అనేటప్పుడు నెగోషియబుల్ కంపల్సరీ ఉంటుంది. 30% మీరు చెప్తారు, 30% కాదు, ఈ సంవత్సరం ఎంత ఇస్తాం, వచ్చే సంవత్సరం అంత ఇస్తాం, ఇవన్నీ మనకి రెగ్యులర్ గా ప్రాక్టికల్ జరిగేవే. మీరు ఏదో మీరు కండిషన్ మేము అడుగుతున్నాం, మీరు కండిషన్ ఇస్తారు, ఇవన్నీ జరుగుతాయి. ఇదే కొత్తగా మీకు మాకు కాదు కదా. రెండోది, ఇప్పుడు నేనేమంటున్నానంటే నేను ఎప్పుడు కార్మికులకు పక్షపాతినే, కార్మికులకు సపోర్టే ఉంటా. ఇప్పుడు డ్రైవర్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళందరూ కష్టపడితేనే వచ్చేది. వాళ్ళందరికీ మనం 100 రూపాయలు 200 రూపాయలు పెంచడంలో తప్పేమైనా ఉందా? ఏ హీరోయిన్ వెనక 4 వస్తున్నారు, 50,000 ఇస్తున్నాం కదా. ఏం కార్బన్ అడిగితే ఇస్తున్నాం కదా, BMW అడిగితే ఇస్తున్నాం కదా, బెంజ్ అడిగితే ఇస్తున్నాం కదా, చార్టర్ ఫ్లైట్ అడిగితే ఇస్తున్నాం కదా. మరి మేము 2 సంవత్సరాల క్రితం ఛాంబర్ లో మీరు రండి, మీరు నించోండి, మీరు గెలవాలి అని చెప్పి దిల్ రాజు గారిని, మీ ఆల్రెడీ మైత్రి రవి గారిని, సితారా వంశీ గారు అందరినీ కూర్చోబెట్టి రవికిషోర్ గారితో పాటు ఎందుకు పెట్టామంటే సినిమా తీని వాళ్ళకి తెలియదు బాధ. సో కార్మికుడు కష్టపడేవాడికి కార్మికుడికి తెలుస్తుంది, సినిమా తీసేవాడికి ఆ కష్టం తెలుస్తుంది. అందుకే నెగోషియబుల్ చేయండి అంటే 2 సంవత్సరాల నుంచి మీరు ఛాంబర్ ముఖం చూడలేదు ఎవరును, 2 సంవత్సరాల నుంచి కౌన్సిల్ ముఖం చూడలేదు ఎవరు పెద్దలు. మరి ఇప్పుడు సడన్గా ఆలాబ్దిస్తాడను ఒక బంధుకాలు ఇచ్చేటప్పటికి మీరు వస్తే ఏం అర్థం అవుతుంది చెప్పండి? ఇప్పుడు కొంతమంది ఏమంటారు, సాఫ్ట్వేర్ కంపెనీ అంటారు. సాఫ్ట్వేర్ కంపెనీ వేరు, ఇది ఇండస్ట్రీ వేరు. సాఫ్ట్వేర్ కంపెనీ సాఫ్ట్వేర్ అబ్బాయి లైట్ మోసుకొని వెళ్ళగలడా, కొండ ఎక్కగలడా? ఒక తెల్లవారు 4 గంటల లేచి లైట్ ఒక డ్రైవర్ రాత్రి 10 గంటల దాకా గమ్యం చేర్చేదాకా టైం టు టైం అందించగలిగే టైం ఉండాలి. ఒక టైం సెన్స్ అంటే స్కిల్ అండి. ఇది 24 క్రాఫ్ట్స్ కలిగి కష్టపడి 90లో 89లో ఒక తెలుగు ఇండస్ట్రీ హైదరాబాద్ రావాలని, కొత్తగా నేర్చుకోవాలని, ఇది ప్రపంచమే ఈరోజు తెలుగు ఇండస్ట్రీ గర్వించదగ్గ చేసిందంటే ఈరోజు ఆ స్కిల్ ఉందండి. 24 క్రాఫ్ట్స్ లో కష్టపడితేనే సినిమా వస్తుంది. హీరో కష్టపడినా, హీరో వెనకాల కష్టపడినా, మేకప్ అయినా ఆ 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి. అయితే నేనేమంటే డైలీ లేబర్ ఉన్నారు, వాళ్ళందరికీ పరిస్థితి ఏంటి? వాళ్ళకి మనం పెంచడంలో తప్పులేదు, కానీ కూర్చోండి. మీరు బంద్ దాకా వెళ్ళడం తప్పు, అలాగే బంద్ చేయడం అనేది కూడా ఫెడరేషన్ తప్పు. అలాగే మీరు నిర్మాతలు కూడా మీరు ఈ విధంగా కొంత షూటింగ్ చేసుకుంటూ మళ్ళీ కొన్ని షూటింగ్లు ఆపడం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటానంటే మీరు 30% ఇస్తే పెద్ద సినిమాలు షూటింగ్లు చేస్తున్నారు, చిన్న సినిమాల మీద దాడులు జరుగుతున్నాయి. ఇక్కడ చూస్తే కార్మికుడు ఏ పూటకు ఆ పూట తెచ్చుకొని ఏ షూటింగ్ ఉంటేనే వాళ్ళకి తిండి ఉంటది. అలాంటి వాళ్ళందరూ ఫెడరేషన్ దగ్గర కూర్చున్నారు. నిజంగా డబ్బులున్న వాళ్ళు వచ్చి షూటింగ్లు జరుగుతున్నాయి. మరి ఇది బంద్ అంటారా? మరి ఇది రాజకీయం అంటారా? వాళ్ళు కష్టపడి మీ ఫెడరేషన్ తో మీరు సపోర్ట్ చేసి మాకు 30% పెంచండి అని వాళ్ళు అడుగుతుంటే వాళ్ళని అలా వదిలేసి షూటింగ్లు జరిపించడం న్యాయమా? అంటే వాళ్ళకి మీరు ఎక్కడ సపోర్ట్ చేస్తున్నట్టు? నెంబర్ 1. నెంబర్ 2, మీరు చిన్న సినిమా నిర్మాతలకు వచ్చి మీరు వస్తుంటే దాడులు చేస్తున్నా అంటే బలహీనుల మీద దాడులు జరుగుతున్నాయి. బలవంతుడు షూటింగ్ కూడా ఎవరు ఆపలేకపోతున్నారు. అంటే ఆల్రెడీ డబ్బు ఉన్నోడికి డబ్బే ఉంది, ఇప్పుడు లేనోడికి ఈ రోజు 5 రోజులు 10 రోజులు బంద్. నట్టికుమార్ గారు, మరి ఈ వివాదం సమస్య పోవాలంటే ఏంటి? ఎప్పుడు కల్లా సమస్య పోతుంది? 3వ రోజు చేరుకుంది. ఈ రోజు వివాదం సమస్య పోవాలి అంటే యాక్చువల్ గా ఇది అవ్వకముందే చిరంజీవి గారిని కలిసి దాసనారాయణ గారి తర్వాత చిరంజీవి గారు ఉన్నారండి. ఎందుకంటే కరోనా టైంలో ఏ కార్మికుడికైనా అండగా ఉండినా, ఈ నిర్మాతకైనా అండగా ఉండి ప్రతి ప్రాబ్లమ్ ని సాల్వ్ చేశారు. టికెట్ రేట్ల విషయంలో కానీ ఇంకోటి కానీ చేశారు. ఎవరు అవునన్నా కాదన్నా ఇది చిరంజీవి గారు ఉన్నారు. చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళి మన బాధ చెప్తే ఇటు కార్మికుడికి న్యాయం జరగాలి, ఇటు నిర్మాతకి న్యాయం జరగాలి, ఇద్దరు కలిపి జరగాలి. షూటింగ్ లాగకూడదు, కార్మికుడు బతకాలి, కార్మికుడు ఉండాలి కంపల్సరీ. సాఫ్ట్వేర్ కంపెనీలో ఇవన్నీ కావండి, 24 క్రాఫ్ట్స్ ఉండాలి. కాకపోతే ఏంటంటే వయా మీడియా పట్టు విడుపులు తీసుకొని మనం డైలీ లెవెల్ కంపల్సరీ పెంచవలసిందే. దాంట్లో నేను పెట్టకూడదని చెప్పట్లే. కానీ నిర్మాతలను కూడా ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన చిన్న సినిమా నిర్మాతలు ఉన్నారు. ఇప్పుడు షూటింగ్ లాగిపోయి ఎన్నో సినిమాలు తీస్తున్నారే కానీ ఇందాక బసిరెడ్డి గారు చెప్పినట్టు నష్టాలే చూస్తున్నారు. పెద్ద సినిమాలు తీస్తున్నారు, పెద్ద సినిమాల్లో ఎంతమంది బతుకుతున్నారండి? చిన్న సినిమాల్లో ఎంతమంది కార్మికులు బతుకుతున్నారు ఈరోజు చెప్పానండి?
ఈ రోజు 100 సినిమాలు షూటింగ్లు జరిగితే పెద్ద సినిమాలు 3 జరిగితే 97 సినిమాలు చిన్న సినిమాలు జరుగుతున్నాయి. 97 సినిమాలు కార్మికులు ఎంతమంది పడుతున్నారండి? ఈరోజు ఎంతమంది ఇల్లు ఈరోజు చక్కగా హ్యాపీగా ఉంటున్నారండి? ఇవన్నీ మనం అర్థం చేసుకోవాలండి. చిన్న నిర్మాత బతికితే చిన్న సినిమా బతుకుతేనే బతుకుతారండి. పెద్ద సినిమా ఆమాస్కి పొన్నానికి వస్తాయండి. కాకపోతే ఏంటంటే కార్మికులు 30% అనడం కరెక్ట్ కాదు. వీళ్ళు ఆల్రెడీ వీళ్ళు వచ్చి 30% కాదు, మేము 5% అనడం కరెక్ట్ కాదు. మనం వయా మీడియా చేసుకుంటూ వెళ్ళాలి. ఇది ఈ రోజు ఏం ప్రక్రియ కాదండి, ఎప్పటి నుంచో 30 సంవత్సరాల నుంచి వస్తుంది. ఇప్పుడు 35 years అయింది ఇక ఫెడరేషన్ వచ్చి. 35 years అబౌవ్ అవుతుంది, 36 వస్తుంది. నేను అదిగా దాంట్లో స్టార్టింగ్ లో నేను కూడా దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్. అవును, మీరు చాలా యాక్టివ్ ఉన్నారు ఆ సందర్భంలో, నాకు గుర్తుంది.